ఇవాళ మేమైతే మా కన్నయ్యది అక్షరాభ్యాసం చేయించడానికి బర్గల్ సరస్వతి దేవి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ లేట్ అయితే ఎండ ఎక్కువ అవుతుంది అని చెప్పి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా బయటనే చేసేసినాము. దారిలో వెళ్తుంటే వర్గల్ టెంపుల్కి ఇక్కడ నవోదయ హాస్టల్ ఉంటుందన్నమాట. స్కూల్ కమ్ హాస్టల్, రెసిడెన్షియల్ స్కూల్ ఇది. మా హస్బెండ్ చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారు 10th వరకు. సో ఆ స్కూల్ పిల్లలకు అలా చూపించుకుంటూ బయలుదేరాము. ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది పబ్లిక్ ఉంటారని చెప్పి. నార్మల్గా అక్షరాభ్యాసం అంటే వసంత పంచమి రోజు చేయిస్తారు కదా ఫిబ్రవరిలో. సో ఇంత పబ్లిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలామంది వచ్చారు. నిజంగా పూజ అయితే ఎంత బాగా జరిగిందో చాలా బాగా అనిపించింది నాకైతే. మా పిల్లలు మెయిన్ క్లిప్ అయితే వీడియో తీయడం మర్చిపోయారు బియ్యంలో రాసేటప్పుడు. అండ్ స్లేట్ మీద అయితే మా వాడు అసలు ఆగనే ఆగట్లేదు. ఎంత ఎగ్జైటెడ్ ఉన్నాడో వాడైతే. నార్మల్గా బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ఇవన్నీ ఇంట్లో చూస్తూనే ఉంటాడు. బట్ స్లేటు, బల్పం అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు వాడు. అండ్ మేము కొనలేదు కూడా, ఫస్ట్ టైం కదా. సో ఫుల్ ఎగ్జైటెడ్ ఉండేవాడు. ఇంకా అది ఇవ్వంగానే రాస్తూనే ఉన్నాడు ఏవో పిచ్చి పిచ్చి గీతలు. అండ్ ఈ టెంపుల్ అయితే మొత్తం కొండల మధ్యలో ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం అటు ఇటు అన్ని 4 sides కొండలే ఉంటాయి, మధ్యలో కట్టారు. ఎంత బాగుంటుందో టెంపుల్ అయితే. ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు. అండ్ పార్ట్ 2 ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను.